పంచగ్రహ కూటమి వలన మేలు జరగాలి అని అనుకుంటే మొదటగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహ హోమము గణపతి హోమము చేసుకోవాలి. గణపతి హవనము నవగ్రహ హోమము చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. అది వాళ్ళు ఇంట్లో చేసుకోవటమా లేదా ఇంట్లో వసతి లేదు అని అనుకున్నప్పుడు దేవాలయంలో చేసుకోవటమా అనేటువంటిది మీరు ఆలోచన చేసి శక్తి గల వాళ్ళు ఇక్కడ ఆలోచన చేయండి. శక్తి గల వాళ్ళు బ్రాహ్మణులు ఇంటికి పిలిచి నవగ్రహ గణపతి హోమము అనేటువంటిది చేసుకుంటే మీకు సత్ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితముగా దాని వలన జరుగుతుంది. శక్తి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా, మేము హోమం చేసుకునేంత శక్తి మాకు లేదు కదా గురువుగారు, మరి మేమేం చెయ్యము, ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు శక్తి ఉండి కూడా లేదు, ఏముందిలే ఇది చేస్తే చాలే అనుకుంటే ఫలితాలు పోవు. నిజంగా శక్తి లేనటువంటి వాళ్ళు మేము ఇంత ఖర్చు పెట్టలేము, హోమం చేసుకోవాలి అంటే ఎంత తక్కువలో తక్కువ అన్నా బ్రాహ్మణులకు సంభావన అన్నీ ఇవ్వవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ అవుతుంది. అలా శక్తి లేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మామూలుగా శనివారము ప్రతి శనివారము కూడా ఈ నెలలో వచ్చే ప్రతి శనివారము నవగ్రహాలకు తిరగటము, ప్రతి మంగళవారము గణపతికి ప్రదక్షిణలు చేయటము, నవగ్రహాలకేమో 21 ప్రదక్షిణ చేయటము, గణపతికి ఏమో 11 ప్రదక్షిణలు చేయటము. ఇది చెయ్యండి. ఆ గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త అటుకులు బెల్లము గణపతి దగ్గర పెట్టి తిరగటం. రోజు మీకు చేతనైనన్ని అటుకులు ఒక పిరికెడు కానీ చిన్న బెల్లపు ఉంట కానీ అలా అటుకులు బెల్లము అనేటువంటివి రెండూ గణపతి దగ్గర పెట్టి గం గణపతయే నమః అనేటువంటి మంత్రముతో తిరగటం ఒకటి. నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కాయిన్ ఏదైనా శనేశ్వరుడి దగ్గర పెట్టి ఒక కాయిన్ ₹1 కావచ్చు, ₹2 కావచ్చు, మీ ఇష్టం, మీ శక్తి అనుసారం ఒక కాయిన్ అక్కడ పెట్టి ప్రదక్షిణలు చెయ్యండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది, మేలు జరుగుతుంది. జయోస్తు.